రైట్, మనం చూస్తున్నాం మహారాష్ట్ర జార్ఖండ్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. సో ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే మహారాష్ట్రలో మళ్ళీ ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఉందో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు జార్ఖండ్లో కూడా ఎన్డీఏకి ఛాన్స్ ఉంది అనేటువంటిది మాత్రం తెలుస్తోంది. ఇక మనం చూద్దాం, ఎందుకంటే గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ కొంత తారుమారైనటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. హర్యానా సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా జరిగింది అనేది కూడా. సో మొత్తానికైతే మాత్రం మహారాష్ట్రలో ఈసారి ప్రస్తుతం ఏదైతే గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకున్నప్పటికీ లేదా ఓవరాల్గా జరిగిన రాజకీయ పరిణామాలు, రాజకీయ పునరేకీకరణ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ మార్పు ఉంటుందా అనేటువంటిది కూడా చూడడం జరిగింది. అయితే మాత్రం దీనికి భిన్నంగా మహారాష్ట్రలో ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు భిన్నమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయా అనేది కూడా చూడాలి. ఇక జార్ఖండ్లో ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సోరెన్ను అరెస్ట్ చేసినటువంటి తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా కసిగా పనిచేశారు. ఈసారి మళ్ళీ గెలిచి తానేందో నిరూపించుకోవాలని చెప్పి. అయితే మాత్రం ఇక్కడ ఎన్డీఏ సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా గట్టి పోటీ ఇచ్చింది, వారికి అవకాశం కూడా ఉంది అనేటువంటిది. కృష్ణ, మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. కృష్ణ, చెప్పండి ఏంటి ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ చూస్తే మహారాష్ట్రలో జార్ఖండ్ సంబంధించినటువంటి విషయాలను పరిశీలిస్తే కొంత ఎన్డీఏకి అనుకూలంగా వస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏంటి మహారాష్ట్ర విషయంలో ఎలా ఉండబోతోంది? హలో 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 రైట్ కృష్ణ, ముఖ్యంగా మనం చూడొచ్చు. ఫలితాలు ఏదైతే ప్రస్తుతం అటు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో న్యూస్ 18 కూడా మనం చూస్తే ఇప్పటి వరకు ఎన్డీఏకి 154 స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ సంబంధించినటువంటి మహా అఘాడీ సంబంధించినటువంటి కూటమికి 128 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశాలుగా కూడా కనిపిస్తున్నాయి. రిపబ్లిక్ సంబంధించినటువంటి దాంట్లో కూడా 137 నుంచి 157 స్థానాలు లభించేటువంటి అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఇక చాణక్య సంబంధించినటువంటి ఫలితాలు కూడా చూస్తే ఎన్డీఏకు అనుకూలంగానే ఇస్తున్నారు. మొత్తం 152 నుంచి 160 స్థానాల వరకు మహారాష్ట్రలో దక్కే అవకాశం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఉందా అనేది కూడా చూడాలి. ఈ రకంగా చూస్తే ఇటు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, రెండు సంబంధించినటువంటి చోట్ల కూడా ప్రస్తుతం ఏదైతే ఖచ్చితంగా ఎన్డీఏకి అవకాశం కలగబోతోందా అనేటువంటిది కూడా చూడాలి. ఇక మిగిలినటువంటి సర్వే సంస్థలు కావచ్చు, ఏజెన్సీలు కూడా దీనిపైన ఎగ్జిట్ పోల్స్ కూడా ఫలితాలు వెల్లడించబోతున్నాయి. కృష్ణ, ఏంటి మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు ఉండవచ్చు అనేటువంటిది కాంగ్రెస్ చాలా గట్టిగా భావిస్తూ వచ్చింది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే తిరిగి ఏదైతే మహాయుతికి అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఏంటి అసలు మహారాష్ట్రలో ఈసారి పోలింగ్ సరళి కావచ్చు, ప్రస్తుతం వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే ఏం జరగబోతోంది?